జగన్‌కి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ లేఖ రాశారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని జగన్ అనడం అబద్ధం. 8,480 కోట్ల మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి 1,450 కోట్లకే బిల్లులు చెల్లించారు. మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు తీసుకురాలేకపోయారు. జగన్‌లా మేము విఫలం కాకూడదని పీపీపీని ఎంచుకున్నాం. పీపీపీ ప్రైవేటీకరణకు తేడా ఉంది అని రాస్తూ జగన్ స్పందించాలి అన్నది. ఆయన అదేంటో మరి బీజేపీ మంత్రి అనుకుంటున్నాడో ఏంటో అర్థం కావట్లేదు. బీజేపీ మంత్రి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆంధ్రాకి గిఫ్ట్గా ఇచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకెళ్ళి పీపీపీ అంటే ప్రైవేట్ కాదని చెప్పి ఈయన సర్టిఫికెట్ ఎందుకు ఇస్తున్నట్టు? ఇదివరకు ఎట్లాగే పీపీపీ అంటే అదేమీ కాదు అని చెప్పేసి తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు మన కోఆపరేటివ్ సెక్టర్ అన్ని ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రైవేట్ వాడి చేతిలో ఉన్నాయి, ప్రభుత్వం చేతిలో ఉన్నాయా? అలాగే పాల ఫ్యాక్టరీలు అన్నీ ఇచ్చారు. సహకార సంఘంలో ఉన్నటువంటి వాటిని అవి ప్రభుత్వం చేతిలో ఉన్నాయి, ప్రైవేట్ చేతిలో ఉన్నాయా? పీపీపీ అంటే ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి ప్రైవేట్ పార్టిసిపేషన్ లేదా ప్రభుత్వపు సొమ్ముని ప్రైవేట్ వాడికి పంచిపెట్టడం, అంతకు మించి ఏం లేదు. మనం చెప్తున్నట్టు పీపీపీ అంటే అదేదో గొప్ప శక్తి కిందన ప్రొజెక్ట్ చేసుకోవద్దు. ప్రజలు అమాయకులు కాదు, అసమర్థులు కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇప్పుడు అక్కడ 195 కోట్ల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఏడాదికి ఖర్చు అవుతుంది అన్నారు. అది పీపీపీ అంటే ప్రైవేట్ వాడు తీసుకొచ్చి జేబులోంచి డబ్బులు పెడతాడా? ఫీజులు ఎక్స్ట్రా తింటాడు కదా. అదేదో నువ్వే చెయ్యి, ప్రభుత్వమే చెయ్యి. ప్రభుత్వం చేతిలో మెడికల్ కాలేజ్ ఉంటుంది, మెడికల్ హాస్పిటల్ ఉంటుంది. ఓ వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయడం పోయి నేను లేఖలు రాస్తాను, ఇది మీరు సరిగ్గా కట్టాలి, 1,450 కోట్లతో కట్టలేదు. మరి అలా లెక్కనైతే 4 లక్షల కోట్లు అవసరమైనట్టు అమరావతిలో కట్టింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? మరి దానికి ఆపేమందామా? లేదు కదా, కొనసాగించాలంటున్నాం కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటున్నాం కదా. ఇదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా, రాష్ట్ర భవిష్యత్తు కోసమే కదా. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరగాల్సిన దాన్ని దబాయించి హడావిడి చేసి ఎక్కడి నుంచి నడుస్తుంది ఇట్లా?